భూమికి స్వాగతం. ఏ మాన్యువల్ సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కర్సర్ హైలైట్ చేస్తున్నాను కదా, కర్సర్ తో ఫర్దర్ పాయింట్ చూపిస్తున్నాను కదా. కర్సర్ పాయింట్ చూడండి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ మూమెంట్ బై ఎక్స్పీరియన్సర్. సో ఎక్స్పీరియన్సర్ అంటే ఎవరంటే మనం అనమాట. ఎవరైతే ఎక్స్పీరియన్స్ అవుతుంటే వాళ్ళు, ఆ మనిషి. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. మనం ఎప్పుడు అను మూమెంటే మనం రీచ్ అవుతుంటాం మనకి. మామూలుగా మనం ఓవరాల్ గా టైమ్ స్కేల్ లో పొద్దున సాయంకాలం దాకా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానని చెప్పొచ్చు, గంట ఎక్స్పీరియన్స్ అయ్యని చెప్పొచ్చు, లేదా ఏడాది మొత్తం అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యని చెప్పొచ్చు. సో ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ లో కొంత పాయింట్ టైం స్టార్టింగ్ కొంత ఎండింగ్ అనుకొని ఆ ఫేజ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు అలా అంటుంటాం. బట్ వాస్తవానికి ఎక్స్పీరియన్స్ అనేది ఆ మూమెంట్ లో, ఏ మూమెంట్ అయితే ఆ క్షణంలో ఉన్నామో ఆ క్షణంలో ఎక్స్పీరియన్స్. ఆ క్షణం దాటింది అంటే పాస్ట్ టెన్స్ మెమరీయే. ఇంకా మూమెంట్ రాలేదు, అది బిఫోర్ మూమెంట్ అంటే అది ఇమాజినరీయే. సో ప్రెజెన్స్ ఇన్ ద మూమెంట్ అనే పదం వాడుతుంటారు కదా, ఈ క్షణం. సో ఆ క్షణంలో నువ్వు చేసేది ఎక్స్పీరియన్సే. అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఇమ్మీడియట్ గా మూమెంట్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ మెమరీ పూల్ లోకి రికార్డ్ అయిపోతుంది. అయితే ఇక్కడ పాత్ చూద్దాం. సో ఏదైతే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మెమరీలోకి వెళ్ళేది పోతుందో, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్పీరియన్సర్ ఎఫెక్ట్. సో ఎక్స్పీరియన్స్ అందరూ ఒకటే అవుతున్నాం కదా అనుకుంటాం. ఓన్లీ ఫిజికల్ థింగ్స్, ఫిజికల్ ఒక ఫాము, కలరు దాకా, లాంగ్వేజ్ రూపము దాకా మటుకు సేమ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టే ఉంటుంది అందరికి, డిఫరెంట్ అవ్వదు. కానీ వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసేది, అనలైజ్ చేసేది, అర్థం చేసుకోవడానికి ఫైనల్ గా తయారవుతున్న ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ లో, అంటే ఎక్స్పీరియన్స్ మెమరీ కింద మారే ప్రాసెస్ లో, అది మటుకు ఎంటైర్లీ ఇండివిజువల్ గా ఉంటుంది. ఎవరి ఇండివిజువల్ ఉంది, ఏ ఇద్దరిది వర్కంగా ఉండదు. దీన్ని ఎక్స్పీరియన్సర్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. మరి అందరూ ఒకటే ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పటికీ ఆ మూమెంట్ ఏది ఉందో అదే మూమెంట్ లో 10 మంది ఉన్నారు అనుకుందాం. కానీ ఆ మూమెంట్ 10 మంది ఒకే రకంగా ఎక్స్పీరియన్స్ పొందలేరు. అందుకని నాట్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్పీరియన్సర్ ఎఫెక్ట్ అనే పదం వాడుతున్నాం అన్నమాట ఇక్కడ. సో ఈ ఎక్స్పీరియన్సర్ ఎఫెక్ట్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ చాలా డీటెయిల్ గా వీడియోలో చెప్పుకోవడం జరిగిపోయింది. సో దీంట్లో సెన్సెస్ ఏమో సెలెక్షన్ చేస్తాయి. సో ఎప్పుడైతే కొన్ని సెలెక్ట్ చేసావో కొన్ని వదిలేసినట్లెక్క. తర్వాత డిపెండ్ అపాన్ సర్టన్ లాస్ నువ్వు పర్సీవ్ చేస్తావు. తర్వాత నీ లోపల ఉండే ఆల్రెడీ ఉన్న మెమరీలో ఉన్న పిక్చర్స్ బట్టి నువ్వు ఇంటర్ప్రిటేషన్ చేస్తావు. పిక్చర్స్ ఒక ఫ్రేమ్ వర్క్ ఫామ్ చేసుకొని ఆ ఫ్రేమ్ వర్క్ ద్వారా ఈ కొత్త మూవ్మెంట్ నువ్వు ఇంటర్ప్రిటేషన్ చేస్తావు. నెక్స్ట్ ఏవైతే బయట నుండి వచ్చాయో ఇంపల్స్, అవి మెమరీ పూల్ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఎమోషన్ లో షాక్ అయిపోయిన రకరకాల వాల్స్ ఓపెన్ చేసేస్తాయి. లోపల దానికి ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ దానికి యాడ్ అయిపోయి దాన్ని మొత్తం నువ్వు చివరికి ప్రాసెసింగ్ చేస్తావు. సో ప్రాసెసింగ్ లో డిజైర్ జనరేట్ అవుతుంది, స్పార్క్. మోటివ్ కనుకున్నట్టయితే థాట్ కింద మారుతుంది, దానికి ఎమోషన్ అటాచ్ అవుతుంది. ఈ స్టోరీ అంతా ఇంతకుముందు గా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈ ప్రాసెస్ లో కన్సిడర్డ్ సైకలాజికల్ రియాలిటీ యాజ్ అ ట్రూత్. సో ఈ ప్రాసెస్ లో అంతా నువ్వు మైండ్ లో, మెమరీలో ఏదైతే స్ట్రక్చర్స్ ఫామ్ అయ్యాయో, స్కీమాస్ ఫామ్ అయ్యాయో వాటి మీద ఆధారపడి నీ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఫైనల్ పిక్చర్ ఫార్మేషన్ ఫర్ సేవింగ్ పర్పస్ ఇదంతా ఆధారపడుతుంది. కాబట్టి అది సైకలాజికల్ రియాలిటీ అని చెప్పొచ్చు. రియాలిటీ సైకలాజికల్ రియాలిటీ అంటే అది నీకు రియాలిటీ.
అందుకని ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ గాను, వాళ్ళ ఒపీనియన్ సత్యంగాను, వాళ్ళ ఎజంప్షన్‌లు 100% కరెక్ట్ గాను, ట్రూత్ గాను కనబడుతుంటాయి. ప్రతి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. మర్డర్ చేసిన వాడు కూడా ఆ మర్డర్ చేయటానికి చాలా లాజికల్ ఆన్సర్ ఉంటుంది వాడి దగ్గర. ఓ రేపిస్ట్ దగ్గర కూడా ఆ రేపిస్ట్‌కి ఆ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా లాజికల్ రీజన్స్ చెప్తాడు. సో, ఎనీవే ఇదేమో సైకలాజికల్ రియాలిటీ అన్నమాట. అంటే దాంట్లో హ్మ్, యాక్చువల్ ట్రూత్ కొంతుంటుంది. కానీ నీ టోటల్ ప్రాసెస్‌లో మెమరీ పూల్‌లో అది స్టోర్ అయ్యే ప్రాసెస్‌లో రకరకాల మోడిఫికేషన్స్ గురవుతుంది. దీని గురించి కూడా ఇంతకు ముందు వీడియోలో చూసాం. సో, ఇక్కడ అవేర్‌నెస్ గనక ఉన్నట్టయితే ట్రూత్ దగ్గరికి అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవేర్‌నెస్ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు దగ్గర కూర్చున్నావు మీద రాత్రి. ఆ చెరువులో చంద్రుడి బింబం చూస్తున్నావు నువ్వు. చంద్రుడిని చూస్తున్నావు. అయితే ఆల్రెడీ ఆ చెరువులో ఆల్రెడీ సన్న సన్న అలలు కంటిన్యూ‌గా ఉండటం వల్ల ఆ అలల్లో ఆ ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఆస్బెస్టాస్ రేకు మధ్యలో పడినట్టుగా ముడతలు పడి కనబడుతుంది చంద్రం. బట్ స్టిల్ నీ యొక్క పర్సెప్షన్‌లో అది కనబడుతున్నప్పటికీ ఫిజికల్‌గా కరెక్ట్‌గా నీకలా కనబడుతోందనేది వాస్తవం అయినప్పటికీ, నీ లోపల మటుకు నాలెడ్జ్‌లో చంద్రుడు అలా మచ్చపడిన రేఖలా లేడు. ఎలిప్టికల్‌గా లేడు. రౌండ్‌గా ఉన్నాడు అని లోపల రియాలిటీ ఉంటుంది. ఇది వాస్తవం కింద ఉంటుంది. ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. సో, సైకలాజికల్ రియాలిటీ ఫార్మ్ అయింది. ఇక్కడ నీకిలా కనబడుతోంది. దీని వల్ల ఈ అలల్లోంచి చూడటం వల్ల ఇదిలా కనబడుతోంది. మోడిఫై అయ్యి అనే విషయం తెలిసినప్పుడు ఒరిజినల్ ఇలా ఉంటుంది అనే విషయం కూడా ఐడియాలోకొస్తుంది. అదే మాట ట్రూత్. అయితే ఇక్కడ ట్రూత్‌కి అప్రోచ్ అవుతాము అని చెప్తున్నా. ఎందుకంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఆల్రెడీ చంద్రుడిని నువ్వు డైరెక్ట్‌గా చూసావు కాబట్టి ఇక్కడ మోడిఫై అయిందని నువ్వు గుర్తిస్తున్నావు. బట్ ట్రూత్‌ని ఆల్రెడీ ఫిజికల్‌గా నువ్వు ఎక్స్‌పీరియన్స్ కాలేదు. అయ్యేది కాదు కాబట్టి ట్రూత్‌ని మట్టుకు నువ్వు అప్రోచ్ అవుతావు. ఎందుకంటే ఇది, ఇది నాకు కనబడుతోంది. వాస్తవం ఇది కాదు అని తెలిసినప్పుడు అది కానిదేదో ఉంది గదా! అనే ట్రూత్ దగ్గరికెళ్తావు అన్నమాట నువ్వు. సో, అందుకని నీకు ఏం తెలిసినా, ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినుంది. ఇంకా క్లారిటీ రావాలి అంతేగాని కంక్లూజన్‌కి వెళ్ళొద్దు. వన్స్ నువ్వు కంక్లూడ్ చేసావా, నువ్వు బౌండరీస్ ఫార్మ్ చేసేసినట్టే. ఇంకా ఆ విషయం గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. నెక్స్ట్ బీ విత్ ఎక్స్‌టెన్షియల్ రియాలిటీ అండ్ అప్రోచ్ ట్రూత్. సో, ఎప్పుడైతే నీ పర్సెప్షన్‌లో మోడిఫికేషన్‌లన్నీ నీకు అవేర్‌నెస్‌లో ఉన్నాయో, నువ్వు ఎక్సిస్టెన్షియల్ రియాలిటీతో ఉంటావు. అసలు వాస్తవం ఏమిటనేది కూడా నీకు కాన్షియస్‌లో ఉంటుంది. సో, ఇక్కడేంటంటే ఎక్స్‌పీరియన్సరు ఎక్స్‌పీరియన్స్ అయిన ఆ మూమెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ అయిందంతా ఎక్స్‌పీరియన్సర్ ఎఫెక్ట్‌కి ఫ్రీ అయితే కాదు. మొదటి విషయం. తర్వాత అవేర్‌నెస్ గనక ఉన్నట్టయితే, ఇఫ్ అవేర్‌నెస్ యెస్ అయినట్టయితే, బీ విత్ ఎక్సిస్టెన్షియల్ రియాలిటీ అండ్ అప్రోచ్ ట్రూత్. ట్రూత్‌ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్సిస్టెన్షియల్ రియాలిటీ అసలు వాస్తవం ఏమిటో ఆ రియాలిటీ నీకు నిన్ను డ్రైవ్ చేస్తూ ఉంటుంది. స్టోర్ అయింది పిక్చర్ మోడిఫై అయింది స్టోర్ అయి ఉంటుంది. కానీ అది ఇలా మోడిఫై అయింది కాబట్టి వాస్తవం ఇది చూసిందల్లా వాస్తవం కాదు. నీ మైండ్‌లో ఉన్నదంతా వాస్తవం కాదు. అదొక ఇల్యూజను అనేది కూడా నీకు క్లారిటీగా ఉంటుందన్నమాట. అదే సపోజ్ అవేర్‌నెస్ లేదనుకుందాం. అవేర్‌నెస్ లేదంటే ఇంక ఫారెస్ట్ అన్నట్లే. ఇప్పుడు సైకలాజికల్ రియాలిటీ ఏదైతే ఉందో, ఏదైతే పిక్చర్ ఫార్మ్ అయ్యి మెమరీ పూల్‌లో ఉందో, అదే ట్రూత్ లాగా నువ్వు కన్సిడర్ చేస్తావు. సో, ఈ 2 ఆప్షన్స్ అన్నమాట. మనిషి పొజిషన్ ఎలా ఉంటుంది అవేర్‌నెస్సు, ఎప్పుడు అవేర్‌నెస్సు నియర్ జీరోకొస్తుంటుంది. జీరో అయితే రాదు. నియర్ జీరోకొస్తుంటుంది. మళ్ళా మాక్సిమమ్‌కెళ్తుంటుంది. మళ్ళా నియర్‌కొస్తుంటే మధ్యలో వేగంగా ఉంటుంటుంది. మనం అందుకనే అవేర్‌లో ఉంటాం. ఏదైనా ఒక విషయంలో పని చేస్తున్నప్పుడు అవేర్‌లో ఉంటాం. ఒక అవేర్‌లోంచి ఇంకో దానికి అవేర్‌కెళ్ళామంటే మొదటి దాని అవేర్‌నెస్ పోయినట్టే గదా! అలా మారిపోతుంటుంది. సో, అవేర్‌నెస్ తగ్గటం, ఎక్కడం అనేది ఒక సైక్లింగ్ ప్రాసెస్ జరుగుతుంటదనమాట. దీనికి తోడే డ్రిఫ్టింగు అనేది కూడా కారణం. సో, అలాంటి డ్రిఫ్టింగ్ ఉండకూడదనొద్దు. డ్రిఫ్టింగ్ అనేది ఒక స్వాభావికంగా ఉన్న లక్షణం. ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి ఉన్న లక్షణం అది. అది సర్వైవల్‌లో ఇంపార్టెంట్ కూడాను ఓ రకంగా చెప్పాలంటే. సో, ఎనికి అవేర్‌నెస్ ఉంటే
నువ్వు ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అండ్ అప్రోచ్ ట్రూత్ పొజిషన్ లో ఉంటావు. లేదా అవేర్నెస్ లేకపోతే సైకలాజికల్ ట్రూత్ నే, సైకలాజికల్ రియాలిటీనే ట్రూత్ కింద కన్సిడర్ చేస్తావు. రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.